స్థానిక లలితానగర్లో నామన ధనరాజు నిర్మాణం చేసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద 28వ శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు నామన వాసు ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. లోక కళ్యాణార్థం పశుపత మన్యు సూక్త హోమం, మహాలక్ష్మి హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బుధవారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకున్నారు. ఆలయం వద్ద భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజా కార్యక్రమాలు జరిగాయి. పాశుపతం మన్యుసూక్త హోమం, మహాలక్ష్మి హోమాలతో లలితానగర్ పరిసర ప్రాంతాలు వేద మంత్రాలతో మారుమ్రోగాయి. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బతుల రాజరాజేశ్వరరావు, పంతం సత్యనారాయణ, ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, ఇసుకపల్లి శ్రీనివాస్, తంగెళ్ల బాబీ, గంధం కృష్ణ తదితరులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. వారిని నామాన వాసు సాదరంగా ఆహ్వానించారు. పుల్లెల సత్యనారాయణ దుర్గాదేవి ప్రాశస్యాన్ని భక్తులకు కళ్లకు కట్టినట్లు వివరించారు. అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాద వితరణ చేశారు. లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ స్థానిక పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక శ్లోకంలో మనకు చెప్పబడ్డారు. ఏమిటో అగ్నిదేవుడి స్వరూపం ఎట్లా ఉంటున్నాయి అనగా సప్తహస్తశ్చతుశృంగ సప్తజిహ్వా ద్విశీర్షక. సప్తహస్త 7 చేతులు గలవాడు, సప్తహస్త చతుశృంగ 4 కొమ్ములు గలవాడు, సప్తహస్త చతుశృంగ సప్తజిహ్వా. జిహ్వ అనగా నాలుకలు, 7 నాలుకలు గలవాడు, సప్తహస్త చతుశృంగ సప్తజిహ్వ ద్విశీర్షక అనగా 2 శిరస్సులు గలవాడు, అగ్నిహోత్ర స్వరూపము. అటువంటి అగ్నిదేవుని ఈరోజు మనం ఆహ్వానం చేసుకొని తత్త దేవతలకి శాంతి హోమం చేస్తున్నాం కనుక అటువంటి అగ్నిదేవుడు చాలా పవిత్రమైన కనుక చుట్టూ అలంకరణ చేసుకొని స్వామికి గర్భముఖాన్ని ఏర్పరచుకొని దిగ్బంధన చేసి మనకి కార్యక్రమం వరకు కూడా మనకి సహకరించవయ్యామని చెప్పేసి అటువంటి అగ్నిదేవుడిని అక్కడ ఆహ్వానించుకున్నాం. అగ్నిదేవుడికి 2 భార్యలు ఉంటారండి, స్వాహాదేవి స్వధాదేవి. మనం చూడండి హోమం చేస్తున్నప్పుడు స్వాహ అని ద్రవ్యం వేస్తూ ఉంటాం. స్వాహ అనగా వారి యొక్క భార్య పేరు. రెండో భార్య పేరు స్వధాదేవి. అది అపరకర్మలకి వాడుతూ ఉంటారు. శుభకర్మలకి అశుభకర్మలకి కూడా అగ్నిదేవుడిని పూజించుకోవాలి. అటువంటి అగ్నిదేవుడిని ఇవాళ మనం పలానా దేవత హోమం చేస్తున్నాం కనుక ఆ దేవత యొక్క మూల మంత్రాన్ని చెప్పి ఆ యొక్క ద్రవ్యమంతా కూడా అగ్నిదేవుడికి ఇస్తున్నాం. మనం అందరగా ఆ యొక్క అగ్నిదేవుడు ఆ మంత్రం చెప్పిన దేవతామూర్తికి పలానా సంస్థ వారు, పలానా గోత్రికులు, పలానా భక్తులు, పలానా సందర్భంలో అని చెప్పేసి ఈ యొక్క ద్రవ్యమంతా కూడా ఆ దేవతకి ఇచ్చి మళ్ళీ కూర్చుంటారు స్వామి. అనగా దేవతకి భక్తులకి కూడా మధ్యవర్తిత్వంగా అగ్నిదేవుడు అనుకుంటారు అన్నమాట. అందువల్ల ఈయనకి తంతి చెరుడు అని పేరు కలదు. ఈ పేరు ఏమిటయ్యా అంటే తంతి చెరుడు. పూర్వం తంతి తపాల అని కార్యాలయం ఉండేదండి, ఇప్పుడు దాన్ని పోస్ట్ ఆఫీస్ అంటున్నారు. తెలుగులోని పోస్ట్ ఆఫీస్ పేరు ఏమిటి అంటే తంతి తపాల కార్యాలయం. అనగా మీ ఉత్తరాలు మాకు చెందాలంటే ఆ యొక్క తంతి తపాల కార్యాలయం వెయ్యాలి. ఈయన పేరే వారు పెట్టుకున్నారు, గవర్నమెంట్ వాళ్ళు. తంతి చెరుడు ఈయన నామధేయం. అనగా మనకిచ్చే ద్రవ్యము అది నెయ్యి కానివ్వండి, ధాన్యం కానివ్వండి, వస్త్రం కానివ్వండి, ఏమిచ్చినా సరే అగ్నిదేవుడు స్వీకరించి ఆ దేవతకి మన సంకల్పం చెప్పి ఈయన ఇస్తారు అగ్నిదేవుడు. అందువల్ల ఈయన మధ్యవర్తిగా మనం భావన చేయాలి. మరి ఇంత చేసిన అగ్నిదేవుడికి మనం మన కృతజ్ఞతగా సమర్పించాలయ్యా. ఇప్పుడు మేము కార్యక్రమం చేసాం అనుకోండి, తాంకూలంగా దక్షిణ మాకు బ్రాహ్మణుడికి నమస్కారం చేసుకుంటాం. మరి అగ్నిదేవుడికి కృతజ్ఞతగా మనం ఏం చేయాలి ఆసరిగా అంటే కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత ఒక పట్టు వస్త్రము, పూర్ణాహుతి ద్రవ్యములు, పూర్ణాహుతి ద్రవ్యాలు, ఆజ్యము ఇవన్నీ కూడా అది ఈయనకి సమర్పణ చేయాలి.
ఆనందంగా మీరు ఈ కార్యక్రమం జరిపించిన స్వామి అని చెప్పేసి మమ్మల్ని దీవించాలని చెప్పేసి అగ్నిదేవుణ్ణి మనం పూర్ణాయుతోని హోమ కార్యక్రమం ముగించాలి. ఈ విధంగా మనం హోమం జరిపించుకోవాలి. అది హోమం అంటే అనుకోకూడదు. అది అమ్మవారికి నాలుక ద్వారా అగ్నిహోత్రుడు తీసుకుని వెళ్తాడు. ఈ అమ్మవారు చేస్తారు వారికి అద్భుతమైన పని. ఆ గ్రహం బాగోలేదు, ఈ గ్రహం బాగోలేదు అనుకోకూడదు.